మీరు ఒకసారి ఇలా ఆలోచించండి. రేపు ఉదయం లేచిన తర్వాత మీ ఉద్యోగం లేదా బిజినెస్ ఏదైనా కారణం చేత ఆగిపోయిందని ఊహించుకోండి. మీ కుటుంబ ఖర్చులు ఎన్ని రోజులు నడుస్తాయి? ఒకవేళ మీకు నెలకు ₹1,00,000 జీతం వస్తున్నా సరే, రేపు ఆ జీతం ఆగిపోతే మీ కుటుంబం ఎన్ని రోజులు నడుస్తుంది? 30 రోజులు లేదా 60 రోజులు? ఒక నెల కూడా సరిగా గడవడం కష్టం. అందుకే ఈ రోజుల్లో ఒకే ఒక ఆదాయం మీద ఆధారపడటం చాలా పెద్ద రిస్క్. ఈ రోజుల్లో ప్రపంచ ధనవంతులు ఎక్కువగా పనిచేయరు. వారి కోసం వారి ఇన్కమ్ పనిచేస్తాయి. ఒక జీతం, ఒక బిజినెస్, ఒక రెంటల్ ఇన్కమ్, ఒక రిఫరల్ ఇన్కమ్, ఇలా అనేక ఆదాయ మార్గాల ద్వారా వాళ్ళు ఇన్కమ్ని నిర్మించుకుంటారు. కానీ మనలో చాలామంది ఏం చేస్తారు? ఉదయం ఉద్యోగం, సాయంత్రం ఇంటికి రావటం, నెల చివరి వరకు జీతం కోసం ఎదురు చూడటం, మళ్ళీ అదే రొటీన్ లైఫ్. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం పెద్దగా మారదు. ఇప్పుడు ఒక ప్రశ్న: మీరు మీ కుటుంబానికి కేవలం ఈరోజు జీతం మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారా, లేదా భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కూడా ఇవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని కావాలనుకుంటే, ఆ మార్పుని సెకండ్ ఇన్కమ్ చేస్తుంది. సెకండ్ ఇన్కమ్ అంటే మీ ఉద్యోగం వదిలేయటం కాదు, మీరు చేస్తున్న జాబ్తో పాటు. ఎగ్జాంపుల్కి, రియల్ ఎస్టేట్, రిఫరల్ బిజినెస్, డిజిటల్ ప్రొడక్ట్స్, యూట్యూబ్ ఛానల్, ఫ్రీలాన్సింగ్, ఇలా మీరు నచ్చిన రంగాన్ని అదనపు ఆదాయం కోసం సంపాదించుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీతం మీ ఖర్చులు చెల్లిస్తుంది, సెకండ్ ఇన్కమ్ మీ కలలను నెరవేరుస్తుంది. మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఈరోజే మీరు సెకండ్ ఇన్కమ్ కోసం ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. సంపాదించే వాళ్ళు హ్యాపీగానే బ్రతుకుతారు, కానీ అనేక ఆదాయ మార్గాల ద్వారా నిర్మించే వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తారు. ఒకవేళ మీకు సెకండ్ ఇన్కమ్ కావాలి అంటే, సంపాదించాలనే ఆలోచన మీకు ఉంటే నన్ను సంప్రదించండి. మార్గాన్ని మేమే చూపిస్తాం. సంపాదించాలనే సంకల్పం మరియు మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. థ్యాంక్ యూ.